ఈరోజు నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. 5 సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే. నేను ఒకటే ఆలోచించాను, విభజన జరిగింది, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది, మనం నష్టపోయాం. నేనే అభివృద్ధి చేశాను. మళ్ళీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని నేను కలలుగన్నా. ప్రణాళికలు తయారు చేశా. అదే అమరావతి, అదే పోలవరం నదుల అనుసంధానం, అదే పెట్టుబడులని తీసుకొచ్చాం. నేను అడుగుతున్న ఈ 5 సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను కూడా బాధితుడిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకే మాట చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా 5 కోట్ల ప్రజానీకానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం, పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది. దాన్ని నిజం చేయడం, వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత. అందుకే చెప్తున్నా, అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.